మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అత్యంత శక్తివంతమైన శ్రావణ అమావాస్య. దీనికి పోలాల అమావాస్య అని శనివారంతో కలిసి వస్తుంది గనుక శని అమావాస్య అని పేర్లు ఉన్నాయి. ఈ అమావాస్య సాధారణమైనది కాదు. శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత, విశిష్టత ఉన్నాయి. ఈ పవిత్రమైన మాసంలో ప్రకృతి మొత్తం దైవశక్తితో నిండి ఉంటుంది. అలాంటి సమయంలో వచ్చే అమావాస్య తిథి నాడు మనం చేసే చిన్నపాటి పరిహారాలు, పూజలు కూడా అద్భుతమైన 1000 రెట్ల ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమవుతున్న వారు జీవితంలో స్థిరపడాలని, బంగారము, భూములు వంటి స్థిర ఆస్తులు సంపాదించాలని కలలు కనేవారికి ఈరోజు ఒక గొప్ప వరం లాంటిది. ఈ రోజున మనం చేసే ఒక చిన్న తాంత్రిక పరిహారం మన జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకువస్తుంది. దీనికి కావాల్సిందల్లా ఒక మందార చెట్టు మరియు మీ అచంచలమైన సంకల్ప బలం. శ్రావణ అమావాస్యను ఎందుకంత శక్తివంతమైనదిగా పరిగణిస్తారంటే ఈ రోజుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. చాలా ప్రాంతాలలో దీనిని పోలాల అమావాస్య అని కూడా పిలుస్తారు. తమ సంతానం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలను తల్లులు ఈ రోజున వ్రతాలు ఆచరిస్తారు. అంటే ఈ రోజు చేసే పూజలు మనకు ధనలక్ష్మిని, మన సంతానానికి క్షేమాన్ని ఏకకాలంలో అందిస్తాయి. ఇంతటి మహిమాన్వితమైన రోజును మనం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. చాలామంది జీవితంలో ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు. రాత్రింబవళ్ళు శ్రమిస్తారు. అయినా సరే చేతిలో డబ్బు నిలవదు. వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోతుంది. ₹1 కూడబెట్టాలన్నా ఎన్నో అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. బంగారం కొనాలనే కోరిక మనసులోనే ఉండిపోతుంది. కనీసం ఒక చిన్న ఇంటి స్థలమైనా కొనాలని ప్రయత్నిస్తే చివరి నిమిషంలో ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతుంది. దీనికి కారణం మన జాతకంలో ఉండే గ్రహదోషాలు కావచ్చు, మనపై ఉండే నరదృష్టి కావచ్చు, లేదా మన ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తి కావచ్చు. ముఖ్యంగా శని, రాహు, కేతు గ్రహాల ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడు ఇలాంటి ఆర్థిక కష్టాలు, స్థిరాస్తుల విషయంలో జాప్యాలు జరుగుతాయి. ఈ గ్రహాలను శాంతింపచేయడానికి ఈ అమావాస్య తిథి అత్యంత ఉత్తమమైనది. ఈ రోజున మందార చెట్టు దగ్గర ఒక చిన్న పరిహారం చేసుకుంటే చాలు, మనకు ఉండే కోరికలన్నీ కూడా తీరిపోతాయి. కోరింది కొనుక్కునే యోగం వస్తుంది. మనం చేసే ఈ పరిహారం గ్రహాల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించి మనకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఈ అద్భుతమైన రోజున భూమికి, దివికి మధ్య ఉండే ఆధ్యాత్మిక సంబంధం చాలా బలంగా ఉంటుంది. మనం మనసు పెట్టి కోరుకున్న కోరికలు నేరుగా విశ్వానికి చేరుతాయి. మరి ఇంతకీ ఈ శ్రావణ అమావాస్య రోజు మందార చెట్టు దగ్గర ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. పోలాల అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉంది. పోలా అంటే గ్రామదేవత అని అర్థం ఉంది. అందుకే శ్రావణ మాసం అమావాస్య రోజు అంటే పోలాల అమావాస్య రోజు గ్రామదేవతల దర్శనం చేసుకోవాలి. గ్రామదేవతలను పూజించుకోవాలి. పోలేరమ్మ, ఎల్లమ్మ, చెంగాలమ్మ, ముత్యాలమ్మ, నాంచారమ్మ, గంగానమ్మ, మావుళ్ళమ్మ, పెద్దమ్మ, పోచమ్మ, నూకాలమ్మ ఇలా చాలామంది గ్రామదేవతలు ఉంటారు. మీకు దగ్గరలో ఏ గ్రామదేవత ఉంటే ఆ గ్రామదేవత దగ్గరకు వెళ్ళండి. గ్రామదేవతకు పసుపు కలిపిన నీళ్లతో అభిషేకం చేయండి. గ్రామదేవతకు పసుపు, వేపాకులు నీళ్ళల్లో కలిపి సమర్పించండి. లేదా గ్రామదేవతలకు వేపాకులు సమర్పించండి. గ్రామదేవతలకు పెరుగన్నం నైవేద్యంగా పెట్టండి. ఇలా పెరుగన్నం నైవేద్యంగా పెట్టేటప్పుడు కేవలం అన్నంలో పెరుగు కలిపి పెట్టాలి. ఉప్పు మాత్రం వేయకూడదు. కేవలం అన్నంలో పెరుగు కలిపి గ్రామదేవతలకు నైవేద్యం పెట్టాలి. ఇలా ఎవరైతే పోలాల అమావాస్య రోజు పసుపు నీళ్లు గ్రామదేవతలకు పోస్తారో, పసుపు వేపాకులు నీళ్ళల్లో పెట్టి గ్రామదేవతలకు సమర్పిస్తారో, లేదా వేపాకులతో గ్రామదేవతలను అలంకరిస్తారో, పెరుగన్నం నైవేద్యంగా పెడతారో వాళ్లకు గ్రామదేవతల అనుగ్రహం వల్ల సంవత్సరం పాటు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. దుష్ట శక్తులు మీ దరికి రావు. ఎవరైనా మీ మీద కానీ, మీ ఇంటి మీద కానీ చెడు ప్రయోగాలు చేస్తున్నారు అనే అనుమానం ఉన్నా కూడా పోలాల అమావాస్య రోజు గ్రామదేవతల దగ్గరికి వెళ్ళి ఈ విధులు పాటించండి. గ్రామదేవతలకు ప్రదక్షిణలు చేయండి. గ్రామదేవతలకు పెట్టిన పెరుగన్నం నలుగురికి మరియు మీ ఇంట్లో వారికి ప్రసాదంగా పెట్టి తినండి.
అప్పుడు మీ ఇంటి మీద కానీ మీ మీద చేసిన ప్రయోగాలను కూడా తిప్పికొట్టవచ్చు. అంతటి శక్తి పోలాల అమావాస్యకు ఉంది. ఇక ఆ విషయంలోనికి వస్తే మందార పువ్వును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ముఖ్యంగా ఎర్రని మందార పువ్వు అంటే అమ్మవారికి ఎంతో ప్రీతి. ఈ పువ్వులోని ఎరుపు రంగు శక్తికి, ఐశ్వర్యానికి, విజయానికి సంకేతం. అందుకే కుజగ్రహ అనుగ్రహం కోసం, కార్యసిద్ధి కోసం కూడా మందార పువ్వును ఉపయోగిస్తారు. అంతేకాదు మందార పువ్వు విఘ్న వినాశకుడైన గణపతికి కూడా అత్యంత ప్రీతిపాత్రమైనది. మనం ఏ పని ప్రారంభించినా సర్విఘ్నంగా సాగాలంటే గణపతి అనుగ్రహం కావాలి. బంగారము, భూమి వంటి పెద్ద ఆస్తులు కొనాలి అనుకున్నప్పుడు డబ్బు విషయంలో కావచ్చు లేదా కొనే విషయంలో కావచ్చు ఎన్నో అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. ఈ పరిహారంలో మందార పువ్వును వాడటం ద్వారా మనం లక్ష్మీదేవితో పాటు గణపతి అనుగ్రహాన్ని కూడా పొందుతాము. తద్వారా మన సంకల్పానికి ఉన్న అన్ని రకాల అడ్డంకులు తొలగిపోతాయి. మందార చెట్టు అనేది చాలా శక్తివంతమైన చెట్టు. మందార చెట్టు ఉన్న ప్రదేశంలో ప్రతికూల శక్తులు ఉండలేవు. ఆ చెట్టు గాలి కూడా మనకు ఆరోగ్యాన్ని, పాజిటివ్ వైబ్రేషన్స్ను అందిస్తుంది. అటువంటి మందార చెట్టును ఉపయోగించి అమావాస్య రోజు ఉదయం లేదా సాయంత్రం సరిగ్గా 6 గంటలకు ఈ చిన్న క్రియను పూర్తి చేయండి. ఎందుకంటే ఆ సమయంలో వాతావరణం ప్రశాంతంగా సానుకూల శక్తితో నిండి ఉంటుంది. ఆ సమయంలో చేసే పూజలకు, జపాలకు, పరిహారాలకు ఫలితం తక్షణమే కనిపిస్తుంది. ముందుగా మీరు చేయవలసింది ఏమిటి అంటే సరిగ్గా 6 గంటలకు స్నానం చేసుకుని మీ ఇంట్లో పూజా మందిరంలో దీపం వెలిగించి మీ ఇష్టదైవానికి నమస్కరించుకోండి. మీ మనసులోని కోరికను అంటే బంగారము, భూములు కొనాలనే మీ తీవ్రమైన ఆకాంక్షను దేవుడికి విన్నవించుకోండి. దేవుడా, నేను పడుతున్న కష్టాలు తొలగిపోయి నాకు ధనప్రాప్తి కలగాలి. నేను న్యాయంగా, ధర్మంగా సంపాదించిన డబ్బుతో నా కుటుంబానికి అవసరమైన బంగారము, భూమి వంటివి కొనుగోలు చేసే శక్తిని ప్రసాదించు తండ్రి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఆ తర్వాత ఒక ఎర్రని మందార పువ్వును తీసుకోండి. ఈ పువ్వు తాజాగా వికసించి ఎటువంటి పురుగులు లేకుండా స్వచ్ఛంగా ఉండాలి. ఆ పువ్వుతో పాటు కొద్దిగా పసుపు, కుంకుమ, కొన్ని అక్షింతలు, 1 రూపాయి నాణెం, ఒక చిన్న పసుపు రంగు వస్త్రాన్ని సిద్ధంగా ఉంచుకోండి. ఇప్పుడు మీ ఇంటి పెరట్లో కానీ దగ్గరలో ఎక్కడైనా ఒక మందార చెట్టు ఉన్న ప్రదేశానికి వెళ్ళండి. ఒకవేళ మీ ఇంట్లో మందార చెట్టు కుండీలో ఉన్నా పర్వాలేదు. మందార చెట్టు దగ్గరికి వెళ్ళి తూర్పు దిక్కుకు అభిముఖంగా నిలబడి ముందుగా ఆ వృక్షదేవతకు నమస్కరించండి. ఎందుకంటే ప్రతి చెట్టులోనూ దైవశక్తి ఉంటుంది. ఆ చెట్టు మొదట్లో కొద్దిగా నీళ్లు పోసి, ఓ వృక్షమాత, నా కోరిక నెరవేరడానికి నీ శక్తిని ప్రసాదించు అని ప్రార్థించండి. ఇప్పుడు మీ కుడి చేతిలో ఆ ఎర్రని మందార పువ్వును పట్టుకోండి. కళ్ళు మూసుకుని సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి స్వరూపాన్ని మీ మనసులో ధ్యానించండి. పద్మాసనంలో కూర్చుని బంగారు ఆభరణాలతో చిరునవ్వుతో దర్శనమిస్తున్న అమ్మవారి రూపాన్ని ఊహించుకోండి. ఇప్పుడు మీరు అత్యంత ఏకాగ్రతతో, పూర్తి నమ్మకంతో మీ కోరికను ఆ పువ్వుకి చెప్పాలి. తర్వాత మీ మనసులో శక్తివంతమైన లక్ష్మీ బీజాక్షర మంత్రాన్ని జపించాలి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. ఈ మంత్రంలోని ప్రతి అక్షరానికి అద్భుతమైన శక్తి ఉంది. ఇది ధనాన్ని అయస్కాంతంలాగా ఆకర్షిస్తుంది కనుక మంత్రాన్ని జపిస్తూ మీ కోరికను ఆ పువ్వుకు శక్తి రూపంలో అందిస్తున్నట్లుగా భావించండి. ఓ దివ్యమైన పుష్పమా, నీలో ఉన్న దైవిక శక్తి ద్వారా, మహాలక్ష్మి అనుగ్రహం ద్వారా, నేను జపించిన మంత్రశక్తి ద్వారా నా జీవితంలోనికి ధనాన్ని ఆకర్షించు. నేను బంగారం కొనుగోలు చేసే యోగాన్ని, భూములు కొనుగోలు చేసే భాగ్యాన్ని నాకు ప్రసాదించు. నాకున్న ఆర్థికపరమైన అడ్డంకులన్నీ తొలగిపోవాలి. నా ఇంట్లో సిరి సంపదలు నిరంతరం వర్ధిల్లాలి అని బలంగా సంకల్పించుకోండి. మీ కోరిక ఎంత బలంగా, స్పష్టంగా ఉంటే ఫలితం అంత త్వరగా వస్తుంది. ఆ తర్వాత మీరు సిద్ధంగా ఉంచుకున్న పసుపు రంగు వస్త్రంపై కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేయండి. దాని మధ్యలో మీరు సంకల్పం చెప్పుకున్న ఆ మందార పువ్వును ఉంచండి. దానితో పాటు రూపాయి నాణ్యాన్ని కూడా పెట్టండి. రూపాయి నాణ్యం ధనానికి సంకేతం. ఇప్పుడు ఆ వస్త్రాన్ని ఒక చిన్న మూటలాగా కట్టండి. ఈ మూటను కట్టేటప్పుడు కూడా ఓం శ్రీం నమః అని జపిస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ మూట సాధారణమైనది కాదు. అది మీ కోరికలను ఆకర్షించే ఒక శక్తివంతమైన తాయెత్తుగా మారిపోయింది. శ్రావణ అమావాస్య నాడు మందార చెట్టు సాక్షిగా మీ సంకల్ప బలంతో, మంత్రశక్తితో ఈ మూటను తయారు చేశారు కాబట్టి దీనికి అపారమైన శక్తి ఉంటుంది. తర్వాత ఈ మూటను తీసుకుని వచ్చి మీ పూజా మందిరంలో అమ్మవారి పటం ముందు ఉంచి ధూపం, దీపం చూపించి కొద్దిగా పటిక బెల్లం నైవేద్యంగా సమర్పించండి. ఆ తర్వాత ఈ మూటను మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో అంటే బీరువాలో కానీ, క్యాష్ బాక్స్లో కానీ, పర్సులో కానీ పెట్టుకోవాలి.
వ్యాపారం చేసేవారైతే వారి గల్లా పెట్టెలో పెట్టుకోవచ్చు. ఈ మూట మీ వద్ద ఉన్నంతకాలం అది ఒక అయస్కాంతంలా పనిచేస్తుంది. అది ధనాన్ని, అవకాశాలను మీ వైపుకు ఆకర్షిస్తుంది. బంగారం, భూములు కొనడానికి మార్గాలు అవే తెరుచుకుంటూ ఉంటాయి. చాలా కాలంగా ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. అనవసరమైన ఖర్చులు తగ్గిపోయి పొదుపు పెరుగుతుంది. బంగారం అనేది కేవలం ఆభరణం కాదు, అది లక్ష్మీ స్వరూపం. ఇంట్లో బంగారం ఉంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉన్నట్టే. అలాగే భూమి కొనటం అనేది కేవలం ఆస్తి కాదు, అది మనకు ఆధారాన్ని, భద్రతను ఇస్తుంది. భూమాతకు మనం ఎంత విలువ ఇస్తే మన జీవితం అంత స్థిరంగా ఉంటుంది. ఈ పరిహారం చేయటం ద్వారా బంగారము, భూములు కొనుగోలు చేసే యోగం మాత్రమే కాదు, వాటిని నిలుపుకునే శక్తి కూడా మీకు లభిస్తుంది. చాలామంది ఆస్తులు కొంటారు, కానీ అనారోగ్య సమస్యలకు, ఇతర కారణాల వల్ల వాటిని అమ్ముకోవాల్సి వస్తుంది. ఈ పరిహారం ఆ దోషాలను కూడా నివారిస్తుంది. మీరు కొన్న ఆస్తులు మీతోనే ఉండి తరతరాలుగా వృద్ధి చెందుతాయి. ఈ పరిహారం చేసిన తర్వాత ఆ రోజంతా సాత్వికమైన జీవనం గడపటం చాలా ముఖ్యం. మాంసాహారం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఎవరితోనూ గొడవ పడకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. వీలైతే ఆ రోజున మీ శక్తి కొలది పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయండి. ఒక ఆవుకు అరటి పండ్లు లేదా బెల్లం తినిపించటం కూడా ఒక గొప్ప పుణ్యఫలాన్ని ఇస్తుంది. మనం ప్రకృతికి, ఇతర జీవాలకు ఎంత ఇస్తామో విశ్వం మనకు అంతకు 10 తిరిగి ఇస్తుంది. ఈ దాన ధర్మాలు మనం చేసిన పరిహారానికి బలాన్ని చేకూర్చి ఫలితాన్ని త్వరితం చేస్తాయి. ఈ పరిహారం చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం నమ్మకం. ఇది చేస్తే నిజంగా జరుగుతుందా అనే అనుమానంతో చేస్తే ఎటువంటి ఫలితం ఉండదు. పూర్తి విశ్వాసంతో, శ్రద్ధతో, ఆర్తితో చేయాలి. మీ కోరిక న్యాయమైనదే ఉండాలి. ఇతరులను మోసం చేసి సంపాదించాలని కాకుండా కష్టపడి సంపాదించిన డబ్బుతో స్థిరపడాలనే సంకల్పం ఉండాలి. శ్రావణ అమావాస్య అందించే ఏ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మందార చెట్టులో దాగి ఉన్న అపారమైన దైవశక్తిని, మహాలక్ష్మీదేవి కరుణను పొందండి. ఈ చిన్న పరిహారం మీ జీవితంలో ఎంతటి గొప్ప మార్పును తీసుకువస్తుందో మీరే స్వయంగా చూస్తారు. మీరు కలలు కన్నట్టుగానే బంగారం, భూములు కొంటూనే ఉంటారు. మీ ఇల్లు సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో నిండిపోతుంది. కాబట్టి శ్రావణ అమావాస్య రోజు మీరు కూడా మందార చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ అమావాస్య వచ్చే లోపు కానీ, అమావాస్య రోజున కానీ ఈ వస్తువులను మూట కట్టి ఇంటి ప్రధాన గుమ్మానికి కడితే మీ దశ తిరిగిపోతుంది. అపర కోటేశ్వర్లుగా అవుతారు. శని అమావాస్య రోజు వీటిని ఇంటి గుమ్మానికి కడితే శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అమావాస్య రోజున ఈ మూటను గుమ్మానికి కడితే మీ తలరాత మారుతుంది. అంతేకాదు, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. మీ ఇంటిలో ధనానికి, ధాన్యానికి లోటు అనేది ఉండదు. ఈ మూటను ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటిలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీ ఇంటికి, మీకు ఉన్న దోషాలన్నీ కూడా పోతాయి. మనలో చాలామంది చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఏ సమస్య ఉన్నా మనిషికి మనశ్శాంతి ఉండదు. దానితో పాటు ఆరోగ్య సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. ఎవరితో ఒకరితో గొడవలు జరగటం, ఆర్థిక సమస్యలు పెరిగిపోవటం, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య తరచూ గొడవలు జరగటం, ఇంటిలో ప్రశాంతత లేకపోవటం, ఇవన్నీ నరదృష్టి వల్ల జరుగుతూ ఉంటాయి. కేవలం నరదృష్టి అనే చెప్పలేం, కానీ మన జీవితంలో ఎక్కువగా దిష్టి ఎదుర్కొంటూ ఉంటాం. ఏ పని తలపెట్టినా అందులో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అంటే వాటికి నరదృష్టి కారణం అని చెప్పుకోవాలి. మనకు చాలా వరకు కంటికి కనిపించని దుష్ట శక్తులు అనేవి ఉంటాయి. అమావాస్య వంటి సమయాలలో అవి మనపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కొందరికి అమావాస్య తిథి వస్తూ ఉందంటే చాలా భయం వేస్తుంది. వారి మనసులో తెలియని అలజడి మొదలవుతుంది. చిన్న చిన్న వాటికి కోపానికి గురి అవుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. వీటన్నిటికీ కారణం ఈ దుష్ట శక్తులే. నెగిటివ్ ఎనర్జీ మన కంటికి కనిపించదు, కానీ దానిని మన మనిషి ప్రవర్తనలో తేడా వచ్చినప్పుడు గుర్తించవచ్చు. మీపై కానీ, మీ ఇంటిపై కానీ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, నరదృష్టి ఉన్నా, గ్రహదోషాలు ఉన్నా అవన్నీ తొలగిపోవాలంటే ఈ శని అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి ఇది కట్టండి. ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది. మరి ఇంతకీ ఈ శని అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి ఏం కట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ శని అమావాస్య రోజున మీరు స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేయాలి. ఉదయం కానీ, సాయంత్రం కానీ ఏ సమయంలోనైనా చేయవచ్చు.
సాయంత్రం పూట ఈ పరిహారం చేయాలని అనుకునేవారు తప్పకుండా స్నానం చేయాలి. ఈ పరిహారానికి మనకు కావలసిన వస్తువులు నలుపు రంగు క్లాతు, నల్ల నువ్వులు, ఒక మేకు, కొంచెం పచ్చ కర్పూరం, పసుపు, కుంకుమ, నలుపు రంగు దారం, అత్తరు ఇవన్నీ ఈ పరిహారంలో ఉపయోగిస్తారు. ఈ వస్తువులన్నీ మీ కష్టాలను, సమస్యలను తీర్చడానికి బాగా ఉపయోగపడతాయి. నల్ల నువ్వుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇవి శనిదేవుడికి చాలా ఇష్టమైన వస్తువు. మేకు కూడా శనికి ఇష్టమైన వస్తువు. ఇనుము అంటే శనికి ఇష్టమైన వస్తువు. నల్ల నువ్వులు మరియు మేకు ఈ పరిహారంలో ఉపయోగించటం వల్ల శని బాధలు తగ్గుతాయి. అంతేకాదు మీ ఇంటికి శనిదేవుడి అనుగ్రహం ఉంటుంది. ఇతర గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. నలుపు రంగు క్లాత్ కూడా తెలియని శక్తిని కలిగి ఉంటుంది. నలుపు రంగు క్లాత్ త్వరగా నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. ఇక పచ్చకర్పూరం. పచ్చకర్పూరం అంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టం. పచ్చకర్పూరం, అత్తరు ఇవి రెండు లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆకర్షించేలాగా చేస్తాయి. మీరు ఈ వస్తువులను ఎలా మూట కట్టాలో తెలుసుకుందాము. ముందుగా నల్లని వస్త్రాన్ని పూజ గదిలో పెట్టండి. ఆ క్లాత్పై ముందుగా పసుపు, కుంకుమ వేయండి. ఆ క్లాత్లో ఇప్పుడు నల్ల నువ్వులు వేయాలి. ఆ తర్వాత పచ్చకర్పూరం వేయండి. ఈ వస్తువులన్నిటిపై అత్తరు చల్లండి. ఆ తర్వాత వాటిని నల్లదారంతో మూట కట్టాలి. మూట కట్టే ముందు మేకును కూడా కట్టాలి. అంటే ఈ వస్తువులన్నిటిని మూట కట్టి నల్లదారంతో మేకును కూడా ఆ మూటకు కట్టాలి. ఈ విధంగా సిద్ధం చేసుకున్న మూటకు ధూపం చూపించండి. ఆ తర్వాత ఆ మూటను పట్టుకొని మీ సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఆ మూటను ఇంటి ప్రధాన గుమ్మం పైన కట్టాలి. ఒకవేళ మీరు ఇంటి గుమ్మం పైన గుమ్మడికాయ వేలాడ తీస్తే వాటికి ఈ మూట కట్టండి. ఇలా ఇంటి గుమ్మంపై ఈ మూట కట్టడం వల్ల మీ జీవితం మారిపోతుంది. మీ తలరాత మారిపోతుంది. కోట్లు వచ్చి పడతాయి. మీకు ఉన్న కష్టాలు, సమస్యలు అన్నీ పోతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో కనకవర్షం కురిపిస్తుంది. ఈ పరిహారంలో వాడిన ప్రతి వస్తువు చాలా ప్రత్యేకమైనదే కనుక శని అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మానికి వీటిని కట్టండి. ఈ పరిహారంలో వాడే మేకు కొత్తది అయి ఉండాలి. అమావాస్యకు ముందు రోజు మేకును ఒకటి కొని ఇంటికి తెచ్చుకొని పరిహారానికి వాడాలి. ఈ పరిహారం చేయటం వల్ల మీరు మంచి రిజల్ట్ను చూస్తారు. నెగిటివ్ ఎనర్జీ వల్ల మీరు పడుతున్న బాధలన్నీ తొలగిపోతాయి. ఈ పరిహారం నమ్మకంతో చేయండి. నమ్మకంతో చేసి శుభ ఫలితాలను పొందండి. మళ్ళీ ఆ మూటను ఎప్పుడు తీయాలి అనే డౌటు మీకు రావచ్చు. మళ్ళీ నెలలో వచ్చే అమావాస్య రోజు ఆ మూటను తీసి మేకుతో సహా వాటిని పారే నీటిలో పడవేయండి. లేదంటే ఎవ్వరూ తిరగని ప్లేస్లో పడేయండి. స్నానం చేయకముందు ఈ మూట విప్పి పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. తర్వాత స్నానం చేసి కావాలంటే మళ్ళీ ఈ పరిహారం చేసుకోండి. లేదంటే లక్ష్మీదేవిని పూజించుకోండి. అమావాస్య రోజు లక్ష్మీదేవిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.